ఇందుకూరుపేట సామాజిక ఆరోగ్య కేంద్రానికి రెడ్డి ల్యాబ్స్ వారు పీడియాట్రిక్ ఫిజియోథెరపీ మరియు డెంటల్ విభాగాలకు సంబంధించి 45 లక్షల రూపాయలు విలువ చేసే మెడికల్ ఎక్విప్మెంట్ బహూకరించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి శుక్రవారం రిబ్బన్ కట్ చేసి మెడికల్ ఎక్విప్మెంట్ ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్పొరేట్ స్థాయిలో వైద్యం ఇందుకూరుపేట సామాజిక ఆరోగ్య కేంద్రంలో దక్కడం మండల ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు. మండలంలోని ప్రజలు వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మెడికల్ ఎక్విప్మెంట్ను బహూకరించిన రెడ్డి ల్యాబ్స్ యాజమాన్యాన్ని ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ శ్రీహరికోట జయలక్ష్మి, టీడీపీ యువ నాయకుడు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రావెళ్ల వీరేంద్రనాయుడు, టీడీపీ మండల అధ్యక్షులు ఏకొల్లు పవన్ రెడ్డి, నెల్లూరు పార్లమెంటరీ కార్యనిర్వాహక కార్యదర్శి చెంచు కిషోర్ బాబు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ దేవిరెడ్డి రవీందర్ రెడ్డి, గుడి హరికుమార్ రెడ్డి, దాసరి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు మెడికల్ ఎక్విప్మెంట్ అందజేసిన రెడ్డి ల్యాబ్స్ మేనేజ్మెంట్కు మన ఇందుకూరుపేట మండలం నుంచి కోవిడ్ కాన్స్టిట్యున్సీ నుంచి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన 50 లక్షల విలువ చేసే ఎక్విప్మెంట్ అందజేసిన వారి సేవాభావాన్ని నిజంగా చాలా అభినందిస్తున్నాను. రెడ్డి ల్యాబ్స్ యాజమాన్యం తరహాలోనే ఇంకా కూడా P4లో భాగంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు P4 అని చెప్తున్నారు. ఇలాంటి సేవా తత్పరులు ఎప్పటి నుంచో P4 అనే విధాన్ని పాటిస్తూ పేద ప్రజలకి అండగా ఉంటూ వాళ్ళకి కావాల్సిన ఈ హాస్పిటల్ అనేది ఒక ఊర్లో ఎంత అవసరమో మనకందరికీ తెలుసు. ఇక్కడి నుంచి నెల్లూరుకి వాళ్ళు డెలివరీస్కి వెళ్ళాలన్నా, లేదు చిన్న బిడ్డకి ఏదైనా ప్రమాదమైన వెళ్ళాలన్నా, ఈ పాము కాట్లు అలాంటి వాటికన్నిటికీ కూడా ఏదైనా ఇబ్బంది ఉన్నా అవన్నీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే లోపల మెయిన్గా ఇప్పుడు వచ్చే ఈ హార్ట్ స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ ఇలాంటివన్నిటికీ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ హెల్త్ సెంటరు చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి హెల్త్ సెంటర్లో మనం అనుకున్నట్టు ఎప్పుడో ప్రారంభించుంటాం, దాంట్లో అన్ని రకాల వసతులు ఉండకపోవచ్చు. అలా వాళ్ళ కోసం ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలందరూ, సేవా తత్పరులందరూ మన రెడ్డి ల్యాబ్స్ ప్రసాదనలాగా ముందుకొచ్చి ప్రజల కోసం సేవ చేయాలనే దృక్పథంతో ఇలా డొనేట్ చేయడం నిజంగా చాలా గొప్ప విషయం. ప్రసాద్ రెడ్డి గారిని ఇలాగే మా కోవూరు కాన్స్టిట్యున్సీలో ప్రతి మండలంలో కూడా మాకు హెల్త్ కేరు, స్కూల్ కేరు తప్పకుండా మాకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, నేను కానీ ప్రజల కోసం, ప్రజలకు సేవ చేయడం కోసం వాళ్ళల్లో మమేకమై వాళ్ళ అవసరాలు తీర్చడం కోసమే రాజకీయాల్లోకి వచ్చాం. ఇలాంటి వాళ్ళ సేవాభావంతో మేము చేసే సేవను కూడా కలిపి ఇంకా కాన్స్టిట్యున్సీని ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా నేను చెప్తున్నాను. ఈరోజు ఈ తీర ప్రాంత గ్రామాలైన మైపాడు, గంగపట్నం, కుర్తిపాలెం మరియు పల్లెపాలెంలో వేలాది మంది మత్స్యకారులు ఉన్నారు. వాళ్ళకి అవసరాల కోసం ఇలాంటి ఒక మంచి హాస్పిటల్ ఇక్కడ ఉంది. కానీ ఇవన్నీ ఒక ఎత్తు, ప్రతి దాంట్లో కూడా నేను ఒకటే చెప్తుంటాను, ఇక్కడ ఈ హాస్పిటల్లో ఈరోజు ఇంత మంచి ఎక్విప్మెంట్ ఇక్కడికి వచ్చింది అని ఆ ప్రజలకి తెలియాలి అంటే అవగాహన సదస్సులు జరపాలి. డాక్టర్స్ సచివాలయాలకు వెళ్ళి, అలాగే ఏఎన్ఎంలు అందరూ కలిసి మీకేమైనా బాగలేకపోతే ఇటువంటి వసతులు ఈ హాస్పిటల్లో ఉన్నాయి, ముందు ఇక్కడ వెళ్ళండి అని చెప్పి ప్రజల్లో, ఎస్టీ ఎస్సీ కాలనీల్లో మత్స్యకార సోదరులకి అందరికీ కూడా అవగాహన కల్పించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాంటిదే నేను ఎమ్మెల్యే అయిన వెంటనే పింక్ బస్, క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ మన కోవూరు కాన్స్టిట్యున్సీలో తిప్పడం జరిగింది. అందుకు ఇక్కడ ఉన్న ప్రతి ఏఎన్ఎంలు, డాక్టర్స్ అందరూ కూడా హెల్ప్ చేశారు. దానివల్ల మనం ఎంతమందికి చేశామో దాంట్లో 10% క్యాన్సర్ పేషెంట్స్ మనకి తెలిసారు. వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చుకొని ముందుగా తెలుసుకున్న దానివల్ల వాళ్ళ ప్రాణాలు కాపాడగలిగాము. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో DPR నేత్ర అనే కార్యక్రమాన్ని తీసుకురాబోతున్నాం. ఫౌండేషన్
విపిఆర్ ఫౌండేషన్ తరఫున ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఆయన ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ఉదయగిరి నుంచి స్టార్ట్ చేస్తారు. అందుకే వచ్చే వారం మొదట ఉదయగిరిలో విపిఆర్ నేత్ర స్టార్ట్ చేసి దాని తర్వాత మన కోవూరు కాన్స్టిట్యున్సీకి తీసుకురాబోతున్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరికి ప్రతి గ్రామానికి వస్తుంది ఆ వెహికల్. దాంట్లో ప్రతి ఒక్కరికి కళ్ళు టెస్ట్ చేస్తారు. మీకు కళ్ళకి ఇబ్బంది అయితే అక్కడికక్కడే కంటి అద్దాలు ఇస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎంతోమంది దీంట్లో భాగస్వాములు అయితే అంత సంతోషిస్తాం మేము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు టెస్ట్ చేయించుకొని మీకు కావాల్సిన అద్దాలు తీసుకోవాలని, అలాగే ఏదైనా వాళ్ళకి ఇంకా అంతకు మించి సర్జరీలు అయి ఉంటే మనం వేరే హాస్పిటల్స్కి రెఫర్ చేస్తాం. సో ఆ అవకాశం కూడా కల్పిస్తాం. డాక్టర్సే చెప్తారు మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళమని, అందులో డాక్టర్స్ కూడా ఉంటారు. కాబట్టి ఇలాంటి మరోసారి మనకి ఇంత మంచి ఎక్విప్మెంట్ ఈ హాస్పిటల్కి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఈ మండల ప్రజలకే కాకుండా చుట్టుపక్కల ఉన్న అన్ని మండలాల ప్రజలకి ఉపయోగపడేటట్టు మనకి సహాయం చేసిన ప్రసాద్ రెడ్డి గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను.